హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా కూర అన్నంలోకి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు వంట చేయబుద్ధి కానప్పుడు చాలా సింపుల్గా ఈ టమాటా కూరను మనం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ టమాటా కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా కూర చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 4 పెద్ద సైజు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కూరలోకి 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకుంటే 4 పెద్ద సైజు టమాటాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటా మనకు ఈ విధంగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని మనం వేసుకున్న ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు మనకు టమాటా కూర రెడీ అయిపోతుంది. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ కూర మనకు 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా కూరను వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా కూర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.